ముల్లాన్పూర్లో ఈరోజు జరగబోతున్న సెకండ్ T20 మ్యాచ్లో పిచ్ ఎలా ఉండబోతుంది, తర్వాత ఇండియా టీంలో ఏమైనా చేంజెస్ ఉంటాయా, సౌత్ ఆఫ్రికా ఘోర పరాభవం నుంచి కంబ్యాక్ ఎలా చేయాలనుకుంటుంది, ఫైనల్ ప్రిడిక్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. ముల్లాన్పూర్లో ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ కాబట్టి వికెట్ ఎట్లా ఉంటుంది అనేది అంచనా వేయడం కష్టం. కాకపోతే అక్కడ జరిగిన IPL మ్యాచ్ల ఆధారంగా చూస్తే ఇది హై స్కోరింగ్ గ్రౌండ్. ఇనిషియల్గా పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది, తర్వాత పోను స్పిన్కి కాస్త అనుకూలిస్తుంది. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ రావడం వల్ల బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. ఇండియా టీము సేమ్ టీంతో వెళ్ళే అవకాశం ఉంది, చేంజెస్ ఏమి చేసే అవకాశం లేదు. ఎందుకంటే విన్నింగ్ కాంబినేషన్ జనరల్గా మార్చడానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి. ఉంటే ఒక్క చేంజ్ ఉంటుంది. కుల్దీప్ యాదవ్ కనుక టీంలోకి వస్తే అతను శివం దుబే ప్లేస్లో ఆడే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికాలో చూస్తే 2 మార్పులు చేసే అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే కేశవ్ మహారాజ్ ప్లేస్లో లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ అయిన జార్జ్ లిండే రావచ్చు. సిపామ్లా ప్లేస్లో కార్బిన్ బోష్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ లెంగ్తీ అవుతుంది, నెంబర్ 9 వరకు ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు బ్యాటింగ్లో ఇబ్బంది పడ్డారు కాబట్టి దాన్ని అధిగమించే అవకాశం ఉంది. ఇక ఫైనల్గా చూస్తే ఈ మ్యాచ్లో హోమ్ కండిషన్స్ అడ్వాంటేజ్, ఫస్ట్ మ్యాచ్ గెలిచిన కాన్ఫిడెన్స్ వల్ల ఈ మ్యాచ్ ఇండియా 70% గెలిచే అవకాశం ఉంది.